కొత్త రాష్ట్రం, అనేక సవాళ్లు, రాజధాని లేమి. ఈ నేపథ్యంలో అధికారం చేపట్టిన తొలి ప్రభుత్వం తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలను సాకారం చేయడానికి నడుం బిగించింది నాటి టీడీపీ సర్కార్. చంద్రబాబు విజన్తో సింగపూర్ మోడల్ సిటీగా రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. విజయవాడ, గుంటూరు మధ్య విస్తరించి ఉన్న అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు. ఉక్కు సంకల్పంతో ముందుకు సాగిన చంద్రబాబు రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీతో శంకుస్థాపన చేయించి ముందుకు సాగారు. మహోన్నత లక్ష్యంతో నాటి టీడీపీ ప్రభుత్వం కొత్త రాష్ట్రంలో కొత్త రాజధాని నిర్మాణం దిశగా ముందుకు సాగిన తీరును పరిశీలిస్తే 8,603 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ప్రాంతాన్ని ఎంచుకుంది. 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగర ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్ క్యాపిటల్ నిర్మాణానికి పూనుకున్నారు. 58 రోజుల్లో ల్యాండ్ పూలింగ్ సమీకరణ పూర్తి చేశారు. ప్రజల, ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 54,000 ఎకరాల భూసేకరణ జరిగింది. రాజధాని నిర్మాణం కోసం 29,881 మంది రైతులు తమ భూములను ఇచ్చారు. అన్నీ పోను ప్రభుత్వానికి 8,000 ఎకరాల భూమిని మిగులు భూమిగా పేర్కొన్నారు. అక్టోబర్ 22న ఉద్దండరాయనుపాలెంలో ప్రధాని మోడీ చేత శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆడంబరంగా నిర్వహించింది నాటి టీడీపీ ప్రభుత్వం. ఇక రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణలో భూములు ఇచ్చిన వారి వివరాలను పరిశీలిస్తే అందులో 32% ఎస్సీ, ఎస్టీలు, 14% బీసీలు, 20% రెడ్లు, 18% కమ్మ, 9% కాపు, 3% ముస్లింలు ఉన్నారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్, నవనగరాల నిర్మాణం కోసం ప్రణాళిక రచించిన నాటి సీఎం చంద్రబాబు సంకల్పంపై ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం బురద జల్లింది. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధానిపై విష ప్రచారం జరిగింది. 3 రాజధానుల పేరుతో అమరావతిని శ్మశానంగా మార్చే విధంగా ముందుకు సాగింది గత వైసీపీ ప్రభుత్వం. దీంతో 1600 రోజులు అమరావతి ప్రాంత రైతులు ప్రత్యక్ష పోరాటానికి దిగారు. వారిలో 100 మందిపై కేసులు నమోదు చేయించింది వైసీపీ ప్రభుత్వం. నాడు రాజధాని నిర్మాణానికి మొత్తం 9,165 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 డిసెంబర్ 17న 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టింది. దీనిపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో 2021 నవంబర్ 22న 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంది వైసీపీ ప్రభుత్వం. 3 రాజధానుల అంశం న్యాయస్థానానికి చేరగా రాజధానిపై 2023 మార్చి 3న హైకోర్టు తీర్పునిచ్చింది. చూస్తున్న మన అప్డేట్. కొత్త రాష్ట్రం, అనేక సవాళ్లు, రాజధాని లేమి. ఈ నేపథ్యంలో అధికారం చేపట్టిన తొలి ప్రభుత్వం తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలను సాకారం చేయడానికి నడుం బిగించింది నాటి తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు విజన్తో సింగపూర్ మోడల్ సిటీగా రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. విజయవాడ, గుంటూరు మధ్య విస్తరించి ఉన్న అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు. ఉక్కు సంకల్పంతో ముందుకు సాగిన బాబు రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీతో శంకుస్థాపన చేయించి ముందుకు సాగారు. ఇదంతా గతం. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో అమరావతి మొత్తం అటకెక్కిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మరొకసారి కూటమి ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు అమరావతి దగ్గర సందడి నెలకొంటుంది. సో తాజా పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా రిపోర్టర్ శివ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. రైట్ నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే 5 సంవత్సరాల విధ్వంసం తర్వాత మరొకసారి అమరావతి పునర్జీవం పోసుకోబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన పోలవరం ప్రాజెక్టుని పరిశీలించి క్షేత్రస్థాయిలో ఆ ప్రాజెక్టు వివరాలని సేకరించిన ప్రయత్నం చేశారు. ఇక తాజాగా చూసుకుంటే నెక్స్ట్ పోలవరం, అలాగే అమరావతి, ఈ రెండు కూడా చంద్రబాబుకి చాలా కీలకమైన ప్రాజెక్టులుగా కూడా కనిపిస్తున్నాయి. సో వీటిని అమరావతి తిరిగి పునర్నిర్మించాలనేది చంద్రబాబు ఏకైక ధ్యేయంగా కూడా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి చెప్పాలంటే కనుక రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక మహా సంకల్పానికి గత ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 8,603 చదరపు పరిధిలో 217 చదరపు పరిధిలో రాజధాని నగరం 1600 కిలోమీటర్ల పైగా కూడా విస్తరించిన పరిస్థితి కనిపించింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా దాదాపుగా
2981 ఎకరాలకు సంబంధించిన రైతులు భూములు ఇవ్వటం, ఆ తర్వాత 2015 అక్టోబర్ 22న రాజధానికి శంకుస్థాపన చేయటం, ఆ తర్వాత భూ సమీకరణకు ఇచ్చిన రైతులు దాదాపుగా 32%, ఎస్సీలు ఎస్టీలు బీసీలు 14%, రెడ్డీలకు సంబంధించి అలాగే అన్ని రకాల కమ్యూనిటీకి సంబంధించి 100% భూములు ఇవ్వటం జరిగింది. అయితే ఆ తర్వాత 1600 రోజుల పాటు రాజధాని రైతులు చేసిన ఆందోళన పోరాటానికి సంబంధించి కూడా అనేక అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిగింది. కానీ అంతిమంగా చూసుకుంటే రాజధానికి సంబంధించి ఏర్పడ్డ ఒక ప్రతిష్టంభన తొలగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లోనే అమరావతికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలించబోతున్నారు. ఉదయం 11 గంటలకి తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికని, ఏదైతే వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదికని కూల్చివేసిన తర్వాత జరిగిన పరిణామాలు తదితర సంబంధించి కూడా అన్ని రకాల అంశాలకు సంబంధించి కూడా చంద్రబాబు ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించబోతున్నారు. అన్ని అంశాలు ప్రజావేదిక దగ్గర నుంచి బిగిన్ చేసుకొని సీడ్ యాక్సిస్ రోడ్డు, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ల భవనాలు, ఎన్జీఓల భవనాలు, ఎమ్మెల్యేల మంత్రుల క్వార్టర్సు, జడ్జీల క్వార్టర్సు, ఐకాన్ టవర్స్, వీటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత ఏదైతే 2015 అక్టోబర్ 22న రాజధాని ప్రాంతానికి సంబంధించి ఉద్దండరాయపాలెం వద్ద శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత సిఆర్డీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకి ప్రెస్ మీట్ కూడా పెడతారు. ఆ తర్వాత సాయంకాలం 5 గంటల సమయంలో సచివాలయం నుంచి కూడా రాజధానిలో ఆయన క్షేత్రస్థాయిలో ఏ రకమైన అంశాలను పరిశీలించారు, రాజధాని నిర్మాణం పూర్తి చేయాలంటే ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి, దానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా సిఆర్డీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 2026 చివరి నాటికి అమరావతి పూర్తి అవ్వాలనేది చంద్రబాబు ఏకైక లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే అమరావతి నిర్మాణమైన 6 బిల్డింగ్స్ ఉన్నాయో సచివాలయం, వాటన్నిటిని కూడా ఇప్పటివరకు తాత్కాలికం అనే పేరును కొనసాగించారు. తాత్కాలికం తీసేసి పూర్తి స్థాయిలో పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలనేది చంద్రబాబు ఆలోచన కనిపిస్తూ ఉంది. వీటినే శాశ్వత భవనాలుగా త్వరలోనే గజెట్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతానికి సంబంధించి కూడా చంద్రబాబు మరొకసారి అంటే ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత 1 పోలవరం, 2 అమరావతి, ఈ రెండు కళ్ళుగా భావిస్తున్న చంద్రబాబు ఈరోజు అమరావతి ప్రాంతంలో పర్యటించబోతా ఉన్నారు. నాగరాజు. శివ, ఇంకో విషయం చెప్పండి. ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి, ఇంతకుముందు అమరావతికి పిన్ టు పిన్ తెలిసినటువంటి వ్యక్తి నారాయణ కూడా ఆయన స్పందించారు. ఇదంతా కూడా ఒక రకంగా లెక్కల్లోకి తేలాలన్నా, అర్థం కావాలన్నా 3-4 నెలల సమయం పడుతుందంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఖచ్చితంగా అసలు వైసీపీ సర్కారు గతంలో చేసిన విధ్వంసాలు లెక్కేయడానికే దశాబ్దాలు పడుతుంది, 3-4 నెలలు తక్కువ ఉంటాయి. నిజంగా ప్రధానంగా చూసుకుంటే సీడ్ యాక్సిస్ రోడ్లు తవ్వకాలు, అమరావతిలో కాలేజీ నిర్మాణాలు అయితే ఆ రోడ్లు తవ్వకాలు, ఇసుక, గులకర, కంకర, కాంక్రీట్, ఇది అదేం లేదు, ప్రతిదీ కూడా అప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు దోచుకొని వెళ్ళారు. 100ల కొద్ది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టర్లకు సంబంధించి, మెగా వాళ్ళకి సంబంధించి కానీ, నవయుగాకు సంబంధించి కానీ, ఎల్ఎన్టీ కానీ, వీరందరి వస్తువులు కూడా అర్ధరాత్రి పూట ట్రాక్టర్లు వేసుకుని దొంగిలించుకోవడం పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా మనకి తెలిసిన సమాచారం ప్రకారం 100 కోట్ల రూపాయల ఏదైతే నిర్మాణానికి సంబంధించిన సామాగ్రిని దొంగిలించినట్లు కూడా గతంలో జరిగినట్టు తెలుస్తూ ఉంది. సో వీటన్నిటిని అప్డేట్ చేయటం, ఎక్కడ ఏదుందని తెలుసుకోవటం, వీటన్నిటి ప్రామాణికం చేయాలంటే కనుక ఖచ్చితంగా 2-3 నెలల సమయం బట్టి అవకాశం ఉంది. అయినప్పటికీ ఒకవైపు వాటిపై విశ్లేషణ చేస్తూ, వాటిని పరిశీలన చేస్తూ, వాటికి సంబంధించిన లోటుబాట్లు భర్తీ చేస్తూ, మరొక వైపు అంటే ఈ చివరి నుంచి పరిశీలన చేస్తుంటే ఆ చివరి నుంచి పనులు ప్రారంభించాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. సో దానిలో భాగంగానే క్షేత్రస్థాయిలో ఈరోజు చంద్రబాబు పర్యటించబోతున్నారు. రాజధానికి సంబంధించి పిన్ టు పిన్ తెలిసిన ఏకైక వ్యక్తులు చంద్రబాబు, 2 నారాయణ. సో వీరిద్దరికి మాత్రమే రాజధానిలో ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏ భవనాలు నిర్మించారు, ఆ భవనాల ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఏ పర్సెంటేజ్లో పూర్తయి అనేది పూర్తి స్థాయిలో తెలిసిన వ్యక్తులు చంద్రబాబు, నారాయణ. సో ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత దానికి ఏం చేయాలి, సో ఆల్టర్నేట్గా వీటన్నిటిని తెలుసుకోవడం 2-3 నెలలు టైం పడుతుంది. కానీ ఎన్జీఓలై, మంత్రులై, ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ వీటన్నిటి కూడా దాదాపుగా అన్ని భవనాలు 80 నుంచి 90% వరకు పూర్తయినాయి. సో వాటికి కనుక 2 నెలలు టైం ఇచ్చినట్లయితే పూర్తి ఆ భవనాలన్నీ కూడా పూర్తవుతాయి. ఖచ్చితంగా దసరా నాటికి వీరంతా కూడా గృహప్రవేశం చేసే అవకాశం ఉంటుంది. సో ముందుగా ఆ భవనాన్ని పూర్తి చేసి ఎవరైతే ఆ భవనాలు ఆశించారో ఎన్జీఓలు కానీ, ఐఏఎస్ ఐపీఎస్లు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలకు ఆ భవనాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ తర్వాత సైబర్టెన్నిస్గా మిగతా రాజధాని ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసి ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ కూడా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగరాజు. థ్యాంక్ యూ శివ.